ఒక క్లాస్ ఇప్పుడు లో క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ రాశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. అది ఎన్నిసార్లు కాల్ అవుతుంది? మన ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే ఎన్ని ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసామో అన్నిసార్లు కాల్ అవుతుంది సార్. అన్నిసార్లు కాల్ అవుతుంది. అది నార్మల్ ఆబ్జెక్ట్స్, ఓకేనా? యా కానీ స్టాటిక్ కన్స్ట్రక్టర్ కి ఆ ప్రాబ్లం లేదు. మీరు ఎన్నిసార్లు ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా అసలు దీనికి ఆబ్జెక్టే క్రియేట్ చేసిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది ఒకసారి కాల్ చేసి అదే ఒకేసారి కాల్ చేసుకుంటది. మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సరే ఆ క్లాస్ లో మీకు దగ్గర ఉన్న క్లాస్ లో ఒక స్టాటిక్ కన్స్ట్రక్టర్ పెట్టారు. మీరు ఎన్ని సార్లు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సరే ఆ కన్స్ట్రక్టర్ మాత్రం ఒకేసారి కాల్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. స్టాటిక్ ఫ్లోట్ పై అని ఒక వాల్యూ తీసుకున్నాను. తర్వాత ఈ క్లాస్ సర్కిల్ ఇంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ స్టాటిక్ సర్కిల్ ఇదేంటిది? లైన్, ఈ లైన్ చూడండి, ఇదేంటిది? దీని మీనింగ్ ఏంటి? స్టాటిక్ కన్స్ట్రక్టర్. ఎస్, అది స్టాటిక్ కన్స్ట్రక్టర్. సో దాంట్లో నార్మల్ వేరియబుల్స్ ని మనం ఇనిషియలైజ్ చేసుకోకూడదు. ఒకవేళ ఇనిషియలైజ్ చేసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. కనిపిస్తుంది అక్కడ? అసలు రేడియస్ అనే వేరియబులే కనిపిస్తుంది అక్కడ. నేనట్టుంది అది కాదు, నా ఇంటెలిజెన్స్ కనిపిస్తుందా అంటున్నా. అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఈక్వల్ టు 0 అని రాశాను ఫర్ ఎగ్జాంపుల్. సేవ్ చేసే కానీ ఇక్కడ ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇలా రాయడం వల్ల వీటిని యాక్సెస్ చేయడానికి కుదరదు. మీకు రన్ టైంలో ఎక్సెప్షన్ వస్తుంది. ఒకవేళ వస్తే కంపైల్ టైం దాటిన రన్ టైంలో ఎక్సెప్షన్ వస్తుంది. సో బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టాటిక్ కన్స్ట్రక్టర్ లో ఎప్పుడు స్టాటిక్ ఫీల్డ్స్ మాత్రమే మీరు ఇనిషియలైజ్ చేసుకోవడం, మెథడ్స్ కానీ అన్ని దాంట్లో కాల్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు కింద నార్మల్ కన్స్ట్రక్టర్ రాశాను. ఇదేంటిది? లైన్ నెంబర్ 13 ఏ టైపు? పారామీటర్ ఉంది కాబట్టి ఇట్స్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో రేడియస్ కి ఒక వాల్యూ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు ఒక మెథడ్ రాశాను, పబ్లిక్ డబుల్ ఏరియా అని చెప్పి. సో సర్కిల్ ఫార్ములా వచ్చేసి పై ఆర్ స్క్వేర్. సో పై ఇంటూ ఆర్ అని రాశాను. రేడియస్ 2 సార్లు మల్టిప్లై చేస్తున్నాను పైతో. ఓకే, సో ఇప్పుడు ప్రతి చోట పై వాల్యూ సేమ్ గా ఉండాలి. కరెక్టేనా? సో పై వాల్యూ మనకు సేమ్ గా ఉండాలి. ఆ రీజన్ గురించి దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్ గా డిక్లేర్ చేసాం. ఇంకొక పాయింట్, ఒక స్టాటిక్ వేరియబుల్ ని కనుక మీరు మోడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సర్కిల్ C1 ఉంది చూసారా? సర్కిల్ C1 ఈక్వల్ టు న్యూ సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. మెయిన్ మెథడ్ లో ఫస్ట్ లైన్ నెంబర్ 27. సో అది ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు ఏమైనా మ్యానిపులేషన్స్ చేస్తే పై వాల్యూ మీద, దట్ విల్ ఎఫెక్ట్ ఈవెన్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఇక్కడ ఫ్లోట్ పై వాల్యూ ఉంది చూసారా?
సరే ఇట్లా చూడండి, p1 డాట్ ఇట్లా పై అని రాశారు, యాక్సెస్ అవ్వదు. సరే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ పై స్టార్ పై ఇంటూ రేడియస్ అని రాశారు కదా. సార్ పై ఈక్వల్ టు పై ప్లస్ 1 ఇట్లా రాశాను ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏం జరుగుద్ది, వాల్యూ పై వాల్యూ ఎంత ఇనిషియల్ గా 3.14. 3.14 వాల్యూ అంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ సర్కిల్ C1 ఈక్వల్ టు 2 సర్కిల్ ఆఫ్ 5 అని చెప్పి కాల్ చేస్తున్నాం. Yes, sir. సో అప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, 4.1. వాల్యూస్ అని ఇనిషియలైజ్ అవుతాయి, అంటే రేడియస్ కి 5 అనే వాల్యూని అసైన్ చేస్తుంది. సో తర్వాత ఏరియా వాల్యూ వచ్చేసి C1 డాట్ ఏరియా అని చెప్పి కాల్ చేస్తున్నాం. C1 డాట్ ఏరియా అని కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ అవుద్ది, ఏరియా మెథడ్ నేను కాల్ చేస్తుంటే ఫస్ట్ ఏం జరుగుద్ది, తర్వాత ఏం జరుగుద్ది, ఫస్ట్ పై ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఏరియా వాల్యూ వస్తుంది. ఏరియా వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు పై వాల్యూ ఎంత, 3.14. 3.14. మరి సెకండ్ మెథడ్ కాల్ చేసినప్పుడు 4.1 సారీ సెకండ్ మెథడ్ కాల్ చేస్తున్నప్పుడు +1 ఇంక్రీజ్ అవుతుంది, +1 ఇంక్రీజ్ 4.1. అయ్యి ఫస్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఇనిషియల్ గా పై వాల్యూ 3.14, కానీ ఏరియా రిటర్న్ చేసే టైంకి అది నాకు 4.14 అవుతుంది. Yes, sir. అలానే సెకండ్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ గా 4.14 వాల్యూ ఉంటుంది. సో స్టాటిక్ వేరియబుల్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ స్టాటిక్ వేరియబుల్స్ ని మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ సేమ్ వాల్యూ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ వాల్యూ కనుక మోడిఫై చేస్తే మాత్రం మీకు ప్రతి చోట ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా, Yes, sir. ఒకవేళ ఆ వాల్యూ కనుక చేంజ్ అయితే మీకు ప్రతి ఆబ్జెక్ట్ లో ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో అన్ని చోట్ల ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ మెథడ్ కాల్ చేద్దాము. సర్కిల్ డాట్ గెట్ పై, దీనికి ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఓకే సార్. స్టాటిక్ మెథడ్స్ ఎట్లా కాల్ చేస్తారంటే ఇలా కాల్ చేయాలి, ఆ క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ కాల్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
సో వాల్యూస్ చూడండి, 78.5, 113.0 అట్లా వాల్యూస్ మనకి ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు దీన్ని డీబగ్ చేస్తున్నా అనుకుందాం. ఇక్కడ పై వాల్యూ మారుస్తున్నాను. 5 ఈక్వల్ టు 5++ అని పెడదాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఆగింది. సో ఇనిషియల్ పై వాల్యూ ఎంత ఉంది? 3.14. ఇప్పుడు 1322 ఏదో సమ్ వాల్యూ అసైన్ అయింది, ఇంక్రిమెంట్ అయింది. ఫస్ట్ దానికి ఏరియా వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు వాల్యూ చూడండి ఎంత, 3.14001322 అని ఉంది. సో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే 3.14001322. ఫ్లోటింగ్ పాయింట్ కదా, అందుకనే ఇంక్రిమెంట్ పని చేయట్లే. ఇప్పుడు తెలుస్తుంది చూడండి డిఫరెన్స్. Tina. 3.14 అని ఉందా? 3.14. ఇప్పుడు చూడండి 4.13. అట్లా వాల్యూ ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం 5.13. ఓకే, సో ఆ వాల్యూకి రిలవెంట్ గా మీకు వాల్యూస్ కూడా మారిపోతాయి. ఇందాక నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూస్ వచ్చినాయి, ఇప్పుడు ఒక వాల్యూస్ వచ్చినాయి. డిఫరెన్స్ తెలిసిందా? నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఎస్ సార్. సార్ అనడానికి లేదా మాకు ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఏంటంటే మనకి క్లాస్లో 2 టైప్స్ ఆఫ్ C# లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వేరియబుల్, ఒకటి ప్రాపర్టీ. ఇదిగోండి పైన int_id ఉంది చూసారా, అది వేరియబుల్, నార్మల్ వేరియబుల్. పబ్లిక్ ఇంట్ ID అని ఉంది చూసారా, ఎస్ సార్. అది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఏంటంటే చూడండి ఫైన్ డెఫినేషన్ ఉంది చూడండి. ప్రాపర్టీ ఈజ్ ఎ మెంబర్ దట్ ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబుల్ మెకానిజం to read, write or compute the value of a private field. సో క్లాస్ లో డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, అదే డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటి, ప్రైవేట్. యా int_id అంటే అది వాల్యూ ప్రైవేటే కదా. ప్రైవేట్. సో మనకి మామూలుగా ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మీకు డేటాబేస్లో స్టోర్ చేస్తున్నప్పుడు కానీ, కొన్ని సిచ్యువేషన్స్లో డిఫాల్ట్గా ఎంత సెట్ చేయాలని ఉంటుంది. ఆ వాల్యూ ఇనిషియల్గా మీరు వాల్యూ ఇవ్వలేదు. ఇనిషియల్గా వాల్యూ కనుక ఏమి ఇవ్వకపోతే నాకు డిఫాల్ట్గా ఈ వాల్యూ సెట్ చేయండి అని కొన్ని కండిషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో అదొకటి. నెక్స్ట్ ఏమైనా మ్యానిపులేషన్స్ చేయాల్సి వస్తుంది వాల్యూ మీద.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేట్ ఫార్మాట్ లో వచ్చేసి మొత్తం డేట్ టైము కలిపి వస్తాయి. హలో Yes, సార్ sir. చెప్పండి. డేట్ ఫార్మాట్ లో మనకి నార్మల్ గా డేట్ కాంపోనెంట్ ప్లస్ టైం కాంపోనెంట్ ప్లస్ టైం జోన్ ఇట్లా అన్ని కలిపి వస్తాయి. 2 to 3 కాంపోనెంట్స్ వస్తాయి. నాకు ఒక్క డేట్ మాత్రమే చాలు, టైం అవసరం లేదు. అలా ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనం ఇలా వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు. అంటే సెట్ చేసుకొని ఈ ప్రాపర్టీని రిటర్న్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీని మనకు కావాల్సిన డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్లో రెండు మెథడ్స్ ఉంటాయి, గెట్ అండ్ సెట్ అని. అవి మెథడ్స్ కాదు, జస్ట్ వాల్యూని ఇన్స్టలేట్ చేస్తాం అది వాడు యూజ్ చేసి. సెట్ అనేది వాల్యూని మీరు ఏమైనా ప్రాసెస్ చేయాలనుకుంటే సెట్లో రాసుకోవచ్చు. ఇక్కడ సెట్ అని ఉంది చూసారా? సో గెట్ యూజ్ చేసి మీరు ఆ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ అండర్ స్కోర్ ఐడి అని ఉంది. ఈ ప్రాపర్టీ ఉంది చూసారా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కస్టమర్ డాట్ ఐడి ఈక్వల్ టు 101 అని ఇచ్చారు. కస్టమర్ డాట్ ఐడి ఈక్వల్ టు 101 అని ఇచ్చాను. సో సెట్ చేస్తున్నాయి వాల్యూని. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి అయినా వాల్యూని అసైన్ చేసామంటే ఈ వాల్యూ అనే ఫీల్డ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఆ 101 అనే వాల్యూని. ఓకేనా? అని చెప్పే వేరియబుల్ వాడొచ్చా? వాడచ్చు. అది వేరియబుల్ ప్రైవేట్ కదా? ప్రైవేట్ అని కాదు, అసలు నార్మల్ గా అయితే ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీ వేరియబుల్ యూజ్ చేసి మీరు ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయడానికి కుదరదు. ఇప్పుడు క్యాప్స్ ఐడి ఉంది చూసారా? Yes, sir. Yes, sir. ఆ వేరియబుల్ తో మీరు ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయడానికి కుదరదు. ఇది క్లాస్ లెవెల్లో దాన్ని మీరు ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయలేరు దాని మీద. ఇక్కడ 101 అనే వాల్యూ అసైన్ చేశారు చూసారా ఐడికి? ఈ వాల్యూ 101 అనేది ఇదిగోండి ఇక్కడ వాల్యూ ఉంది చూసారా? ఓకేనా? సో ఆ వాల్యూ అనే దాంట్లో అది స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నాకు ఇక్కడ అండర్ స్కోర్ ఐడి అనే వేరియబుల్ ఉంది, ఇది ప్రైవేట్ వేరియబుల్. ఈ ఐడి అనే వేరియబుల్ కి నాకు సేమ్ వాల్యూని అసైన్ చేయి అని చెప్పేసి నేను కంపైలర్ చెప్తున్నాను. సో రిటర్న్ అండర్ స్కోర్ ఐడి, దీనికి ఇనిషియల్ గా ఏదో వాల్యూ ఉంటుంది, సమ్ గార్బేజ్ వాల్యూ లేదా డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ కాల్ అయిందో ఆటోమేటిక్గా ఈ వేరియబుల్కి కూడా సేమ్ వాల్యూ అసైన్ అవుతుంది. అంటే అండర్ స్కోర్ ఐడికి కానీ ఐడికి కానీ సేమ్ వాల్యూ మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. Yes, sir. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, అప్పుడు క్లారిటీగా వస్తుంది, అర్థమవుతుంది. సో ఇట్లా రాసుకోవచ్చు, గెట్ సెట్ అని ఇట్లా రాయొచ్చు. డెఫినేషన్ చూడండి, C# లో మనకి ఇప్పుడు మీకు చెప్పినట్టు ప్రాపర్టీస్ ఫీల్డ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫస్ట్ది ఇంట్ అండర్ స్కోర్ ఐడి అనేది ఫీల్డ్, ఆ వేరియబులే అది, దాన్ని ఫీల్డ్ అనే మనం అనొచ్చు. ఓకేనా? సో సెకండ్ పబ్లిక్ ఇంట్ ఐడి అనేది ప్రాపర్టీ. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే, ప్రైవేట్ అని వాల్యూ, ప్రైవేట్ అని కనుక యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటే ఆ వాల్యూని ఎవరైనా యాక్సెస్ చేయగలరా? ఎవరెవరు యాక్సెస్ చేయగలరు? మనం ఎక్కడైతే విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉంటాయి, పాస్వర్డ్ అని, ఓకే,
పాస్వర్డ్ కానీ లేకపోతే మీ అకౌంట్ నంబర్ కానీ ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటిని అన్నిటి అందరికీ డిస్ప్లే sir. చేయగలమా? నో సార్. సో వాటిని డిస్ప్లే చేయకూడదు, డైరెక్ట్ గా మనం డిస్ప్లే చేయకూడదు. మీ ఐడి కార్డ్ నంబర్స్ కానీ, అదే ఆధార్ నంబర్ కానీ, పాన్ కార్డ్ నంబర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు బ్యాంక్ ఎస్ఎంఎస్ఎస్ వస్తాయి ఒక్కోసారి. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు, పేమెంట్ చేస్తున్నప్పుడు అన్ని ఎక్సెల్ వచ్చేసి లాస్ట్ లో 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. Sir. అవునా? సో దాని మీనింగ్ ఏంటి? వాల్యూ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది డేటాబేస్ నుంచి. ఆ క్రెడిట్ కార్డ్ నంబర్ ఎంతో మొత్తం డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు, 16 డిజిట్ నంబర్. కానీ నేను బయటికి మెసేజ్ పంపిస్తున్నప్పుడు మీ మెసేజ్ ని ఇంకెవరైనా చూసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకనే ఆ సెన్సిటివ్ ఫీల్డ్స్ ని మనం మాస్కింగ్, అక్కడ ఎక్స్ఎక్స్ఎక్స్ అని రాస్తాను చూసారా, దాన్ని మాస్కింగ్ అంటారు. మాస్కింగ్ అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ అన్నమాట. అంటే అసలు వాల్యూ కనిపించకుండా సమ్ డమ్మీ వాల్యూ మనం అక్కడ పెడతాం. సో దానివల్ల ఏంటంటే ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి యాక్సెసిబుల్ అవ్వకుండా ఉంటుంది. ఆ లాస్ట్ 4 డిజిట్స్ తీసుకొని ఎవడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు మీ దగ్గర ఉంది మీ ఓటీపీ లాంటివి, ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్పి మీకు ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటి? ఆ ఓటీపీ కనుక ఎవరికైనా షేర్ చేస్తే, ఒకవేళ మీ కార్డ్ డీటెయిల్స్ పొరపాటున వాడు ఎప్పుడైనా చూసినా సరే, ఈ ఓటీపీ అనేది అడిషనల్ గా సెక్యూరిటీ కింద మీకు యూస్ అవుతుంది. ఉంటుంది. అంతేనా? అంతే. సో ఇక్కడ కూడా అంతే. A field is a variable that is declared directly in a class or struct. Properties enable a class to expose a public way of getting and setting values while hiding implementation or a verification code. అంటే పబ్లిక్ ప్రైవేట్ వేరియబుల్స్ లాంటి ఏమైనా సెన్సిటివ్ వాల్యూస్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికి సాటిస్ఫైడ్ అట్టుగా మనం వాటిలో మాడిఫై చేసుకోవచ్చు ప్రాపర్టీస్లో. అండ్ వన్ మోర్ థింగ్, ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మీరు పబ్లిక్ గానే డిక్లేర్ చేయాలి. అండ్ ఆ ప్రాపర్టీ నేమ్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ఓకేనా? కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి అయ్యా. సో ఫస్ట్ మనకి మీరు కండిషన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు క్యామిల్ కేసింగ్, పాస్కల్ కేసింగ్ అంటే ఏంటి డిఫరెన్స్ తెలుసా? No, sir. ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎవరికి తెలియదు కదా. No, sir. సో క్యామిల్ కేసింగ్ అంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, అండర్ స్కోర్ కేస్ నోట్స్ సర్వీస్ అని ఉంది చూసారా. సో ఫస్ట్ అండర్ స్కోర్ తీసేయండి. తర్వాత ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ లెటర్ ఏముంది? అది ఏ కేసులో ఉంది? క్యాప్స్ స్మాల్ సి కదా. తర్వాత ఇప్పుడు మీ పేరు ఉంది, మీ పేరులో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమౌళి అని ఉంది. సి స్మాల్ రాసి ఎం క్యాప్స్ చేయాలి. ఇది క్యామిల్ కేసింగ్ అంటారు. అంటే మీకు మోర్ దెన్, ఇప్పుడు కేస్ అనేది ఒక వర్డ్, నోట్స్ అనేది ఒక వర్డ్, సర్వీస్ అనేది ఒక వర్డ్. ఈ 3 కలిపి ఒకే వేరియబుల్ గా రాద్దాం అనుకుంటున్నారు, 3 వర్డ్స్ కలిపి. సో ప్రతి వర్డ్ ని క్యాపిటల్ చేయాలి, కానీ ఫస్ట్ వర్డ్ లో ఉన్న లెటర్ ని స్మాల్ గా రాయాలి. ఇది క్యామిల్ కేసింగ్. అర్థమైందో అర్థం కాలేదా? ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ రాయాలి, తర్వాత లెటర్స్ అన్ని మీకు ఆల్రెడీ క్యాప్స్ లో కూడా రాసుకోవచ్చు, తప్పలేదు. ఇది క్యామిల్ కేసింగ్. ఇదిగోండి, ఇది కూడా క్యామిల్ కేసింగ్. ప్రాపర్టీస్ మాత్రం అలా కుదరదు.
ప్రాపర్టీస్ అన్ని లెటర్స్ కూడా బై డిఫాల్ట్ క్యాప్స్లోనే ఉండాలి. అంటే అన్ని కాదు, స్టార్టింగ్ లెటర్ కూడా మనం క్యాపిటల్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్కి ఇట్లా అండర్స్కోర్ లాంటివి వాడకూడదు. నేను రియల్ టైంలో చెప్తున్నాను, ఓకేనా? సో మీ ప్రాజెక్ట్స్గా మీరు రేపు జాబ్ వచ్చి మీరు ప్రాజెక్ట్లో కూర్చోబెట్టినప్పుడు వేరియబుల్ నేమ్స్ తప్పుగా రాశారంటే పట్టుకుంటారు. సో అది దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెథడ్ నేమ్స్ కానీ క్లాస్ నేమ్స్ కానీ గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఎక్కడ నోట్ చేసుకోండి. ఇది పాస్కల్ కేసింగ్. స్టార్టింగ్ లెటర్ క్యాప్స్, తర్వాత ప్రతి వర్డ్ దగ్గర స్టార్టింగ్ దగ్గర క్యాప్స్ లెటర్ ఉంది, ఓకేనా? ఇది పాస్కల్ కేసింగ్, ఇది క్యామిల్ కేసింగ్. డిఫరెన్స్ రాసుకోండి మీకు అర్థమయ్యేటట్టుగా. ఈ పాస్కల్ కేసింగ్, క్యామిల్ కేసింగ్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఏది వేరియబుల్, ఏది ప్రాపర్టీ, ఏది మెథడ్, ఏది క్లాస్, ఏది ఇంటర్ఫేస్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నోట్ చేసుకోండి అయ్యాక చెప్పండి. నోట్ చేసుకున్నారు అందరూ? సో ఈ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆల్ ప్రాపర్టీస్ క్లాస్ ఇంటర్ఫేస్ అండ్ మెథడ్ నేమ్స్ should be in Pascal case. ఒకసారి మళ్ళీ చెప్పండి, నేను ఏం చెప్పిన పాయింట్ అది. All property classes, interface and method names should be in Pascal case. ఆల్ ప్రాపర్టీస్ తర్వాత కామా, ప్రాపర్టీస్ క్లాస్ నేమ్, ఇంటర్ఫేస్ అండ్ మెథడ్ నేమ్స్ ఇవన్నీ కూడా should be in Pascal casing. Only all the variables should be in camel casing. అండర్స్కోర్ కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో వాళ్ళు ఏ స్టైల్ ఫాలో అవుతున్నారో చూసుకొని ఆ స్టైల్ ఫాలో అవ్వండి. చాలా చోట్ల వేరియబుల్కి అండర్స్కోర్ అని డిక్లేర్ చేస్తారు, ఓకేనా? ఒక్కోసారి మీకు వాళ్ళ క్లయింట్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు వేరేగా రాద్దాం అనుకుంటే మీరు ఆ సింటాక్స్ ఫాలో అవ్వాలి. 99% అండర్స్కోర్తోనే స్టార్ట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కావాలంటే ఏ లైన్ వాడుకోవచ్చు. అదే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మెథడ్లో మీకు కావాల్సినట్టు రాసుకోవచ్చు. కానీ ఇవేంటి, ఇవి ప్రాపర్టీస్. ఏం ప్రాపర్టీస్ అంటే ఇంటర్ఫేస్ ప్రాపర్టీస్ ఇవి. సో వీటికి మాత్రం కంపల్సరీగా అట్లనే రాయాలి అండర్స్కోర్తో. సరే, ఆ పాస్కల్ కేసింగ్, క్యామిల్ కేసింగ్ అనేది రాశారు కదా, ఆ పాయింట్స్ రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇంట్ అండర్స్కోర్ ENO అని చెప్పేసి ఇది వేరియబుల్ ప్రాపర్టీ. ఫస్ట్ ఇది లైన్ నెంబర్ 8.
సార్ వేరియబుల్. Variable. ఓకేనా? సెకండ్ది ప్రాపర్టీ. Property. డిఫరెన్స్ చూసారా? ప్రాపర్టీ అనేది క్యాప్స్ లెటర్ తో స్టార్ట్ చేసాము, వేరియబుల్ అనేది స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు _ENO అనేది యాక్సెస్ అవ్వట్లే. ఎందుకు? ప్రైవేట్ కాబట్టి అది నాకు యాక్సెస్ కావట్లేదు. ఓకేనా? ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎంప్లాయీ డాట్ ప్రింట్ అని ఒక మెథడ్ కాల్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఉందా? సో ఇనీషియల్ గా చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో ENO అనే ప్రాపర్టీకి 1001 అనే వాల్యూని, ఈ నేమ్ అనే దానికి అశోక్ అనే వాల్యూ ప్రింట్ చేశాను, అదే అసైన్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ప్రింట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ నేమ్ ఈ _ENO లో ఏముంది వాల్యూ? 1001. ఎందుకు అలా వచ్చింది? మనం ఇక్కడ సెట్ చేస్తున్నప్పుడు _ENAME అనే దానికి వాల్యూ అనేది మనం మోడిఫై చేసి అసైన్ చేసాం. ఈ వాల్యూ అంటే ఏంటి చెప్పాను కదా, ఈ ప్రాపర్టీకి ఏదైతే నేను వాల్యూ ఇస్తున్నానో, ఇప్పుడు ENAME అనే దానికి అశోక్ అని ఇచ్చాను. సో ఈ ప్రాపర్టీలో నేను ఎప్పుడైతే మ్యానిపులేషన్ చేద్దామని అనుకుంటున్నానో, గెట్ అండ్ గెటర్ సెటర్స్ లో ఈ వాల్యూలో ఈ అశోక్ అనేది వస్తుంది. ఇక్కడ కావాలంటే నేను ఏమైనా మోడిఫై చేసుకోవచ్చు. ఫైనల్ గా రిటర్న్ _ENAME అనే దాన్ని నేను రిటర్న్ చేయొచ్చు. ఓకేనా?
తర్వాత చూడండి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఆల్రెడీ అట్లానే ఉంది కదా. సో మళ్ళీ సేమ్ అక్కడ ప్రింట్ మెథడ్ నేను యూజ్ చేశాను. ప్రింట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఆల్రెడీ సేమ్ ప్రాపర్టీస్ అసైన్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని యాక్సెస్ చేసుకోగలిగాను ప్రింట్ మెథడ్లో కూడా. సార్ ఇక్కడ ఈ వాల్యూస్ రెండు దీనికి వీటికి అసైన్ చేశాను కాబట్టి ఇది రాసినా కూడా ఈ మెథడ్ కాల్ చేసినా కూడా నాకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. అర్థమైందా ఇప్పుడు గెటర్స్ సెటర్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో? ఒక ప్రైవేట్ వాల్యూని మీకు ఏమైనా వాల్యూస్ ఏమైనా మోడిఫై చేసి డిస్ప్లే చేయాలన్నా లేకపోతే వాడుకోవాలన్నా సరే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ప్రాపర్టీస్ని. డెఫినేషన్ చూసుకోండి మళ్ళీ. ప్రాపర్టీస్ మెంబర్ that provides a flexible mechanism to read, write or compute the value of a private field. Okay na? ఇంకెవరికి డౌట్ ఉందా ఇది? మీరు జనరల్ గా ప్రోగ్రామ్స్ రియల్ టైమ్ లో ఎప్పుడు కూడా వేరియబుల్స్ వాడరు. వేరియబుల్స్ క్లాస్ లో వేరియబుల్స్ వాడరు. ఎక్కువగా కూడా మీరు రాసేది ప్రాపర్టీసే. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ ఎంప్లాయ్ అని రాశాను, పబ్లిక్ ఇంట్ ఈఎన్ఓ అనే ఒక ప్రాపర్టీ రాశాను, దీంట్లో గెట్ అండ్ సెట్ జస్ట్ అట్లా రాసి వదిలేసాను. ఇది కంపల్సరీగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ చూసారు కదా, అక్కడనే వాల్యూస్ ని మోడిఫై చేసుకోవడానికి ట్రై చేశారు. మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ గా రిటర్న్ చేద్దాం అనుకున్నా ఇట్లా వదిలేయచ్చు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 001 అశోక్ అని ప్రింట్ అవుతుంది. 1001 అశోక్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇంట్ నీస్ ఐడి అని చెప్పి గెట్ సెట్ అట్లా రాసి వదిలేసాను. కనిపిస్తుందా? ఇవన్నీ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి, ఇది స్మాల్ లెటర్లో రాసాం, అంటే దీనికి యూజ్ లేదు కాబట్టి అట్లా వదిలేసాం. యాక్చువల్గా అయితే దీన్ని కూడా మనం పాస్కల్ కేసులోనే రాయాలి. పాస్కల్ కేసులో రాయనంత మాత్రానే ఇది తప్పు కాదు. కోడింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నప్పుడు మాత్రం ఇది తప్పు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ని మనం ఎక్కడెక్కడ ఎలా యాక్సెస్ చేస్తామో చూడండి. కేస్ డీటెయిల్స్ వ్యూ మోడల్ అనే దాంట్లో నేను ఈ సిఎంఎస్ కేస్ ఐడి అనే ప్రాపర్టీని రాసుకున్నాను. నేను ఇన్పుట్ వాల్యూస్ పంపిస్తున్నా, ఇది ఈ క్లాస్ కి వాల్యూస్ అసైన్ చేసి నేను పంపిస్తున్నా. సో అప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఆ ప్రాపర్టీ రాస్తే చాలు, మీకు ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లాస్లో కావాలన్నా ఇట్లా కాల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు అసైన్ చేయాలనుకుంటున్నారు, ఇది కూడా వ్యాలిడే.
ఓకేనా? సార్ ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అసలు ప్రాపర్టీస్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇదిగోండి, ఇందా మీకు ఏం చెప్పాను, ప్రాపర్టీస్ ఆర్ యూస్ టు ఎన్క్యాప్సులేట్ ఆర్ ప్రొటెక్ట్ ద ఫీల్డ్స్. కొన్ని సినారియోస్లో మన వాల్యూస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ పంపించేయచ్చు మనకి, వ్యాలిడేట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం రిటర్న్ చేస్తున్నప్పుడు మాస్కింగ్ చేసుకోవడం, అంటే ప్రొటెక్ట్ చేసి పంపించాలి. ఇప్పుడు ఇంటీజర్ ఉంది, దీని వాల్యూ ఈ అండర్స్కోర్ ENO అని ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఈ వాల్యూని నేను ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ కుదురుద్దా నాకు? సార్ ఈ క్లాస్కి అసైన్ చేసేటప్పుడే అది వాల్యూ కరెక్టా కాదా అనేది నాసుకోవాలి. సో అందుకనే మనం ఇది వాడతాం. ఈ ప్రాపర్టీస్ మనం వాడేది అందుకనే. అండర్స్కోర్ ENO అనే వాల్యూ గనక ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఒక వాల్యూ ఇచ్చాను, నాకు వాల్యూ మినిమం 100 ఉండాలి. మినిమం 100 అసైన్ చేస్తేనే ఆ వాల్యూని మనం వ్యాలిడ్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి, లేదంటే ఎక్సెప్షన్ త్రో చేయాలి. అంటే ఈ వాల్యూ రాంగ్ అని చెప్పి మనం ఇమీడియట్గా యూజర్కి చెప్పాలి. డైరెక్ట్గా ఇంటీజర్కి అసైన్ చేస్తే ఈ క్లాస్ ఈ క్లాస్ సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ వాల్యూ చెక్ చేసేంత వరకు ఈ ఇంట్ అండర్స్కోర్ ENOలో వాల్యూ 10 ఉన్నా సరే మనం ఎటువంటి వ్యాలిడేషన్ చూపించలేం. అంతేనా? ఎస్ సార్. అండర్స్కోర్ ENOలో నేను వాల్యూ 10 ఇచ్చాను, నాకు మినిమం 100 ఉండాలంటున్నాను. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అండర్స్కోర్ ENO OBJ డాట్ అండర్స్కోర్ ENO గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే కంటిన్యూ చేయాలి, త్రూ ఎక్సెప్షన్ చేయాలి. అంత కండిషన్ రాసుకోవాలి. అవసరమా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే నాకు వాల్యుయేషన్ తెలిసిపోవాలి. ఓకే, సో అందుకని ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కనుకుంటే ఎంప్లాయీ నంబర్ కెనాట్ బి నెగిటివ్ ఆర్ 0. ఇక్కడ మనం ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. ఒకవేళ లేదు అండర్స్కోర్ ENO ఈక్వల్ టు వాల్యూ, ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాను, నాకు వాల్యూ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఎక్సెప్షన్ త్రో చేయమని. తర్వాత ఆ ప్రైవేట్ వేరియబుల్కి నేను వాల్యూ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు ఆ ప్రాపర్టీ కింద ఆ వాల్యూనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వాల్యూ -2 అని ఇచ్చాను, ఓకే, ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇప్పుడు ENO వాల్యూ ఎంత ఉంటుంది? దీని వాల్యూ ఎంత ఉంటుంది? ఏ వాల్యూ ఉండదు. ఎందుకు? ఎక్సెప్షన్ త్రో చేసింది కాబట్టి. మన వాల్యూ అసైన్ చేయట్లేదు కదా, అవునా? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీ దిస్ డాట్ అండర్స్కోర్ ఈనేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. సరే, ఫస్ట్ సెట్, ఎప్పుడైనా సరే ఫస్ట్ సెట్ చెక్ చేసుకోండి, తర్వాత గెట్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్లో ఫస్ట్ సెట్, తర్వాత గెట్. సెట్లో మీకు ఏమైనా కావాలంటే మోడిఫికేషన్స్ అన్నీ చేసుకొని ఆ ప్రైవేట్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అసైన్ చేసిన ప్రైవేట్ వేరియబుల్ని గెట్లో మీరు రిటర్న్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెట్లో ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీ అంటే ఈ వాల్యూ కనుక నల్ ఉన్నా సరే, లేదంటే మొత్తం స్పేస్ ఉన్నా సరే, అంటే జస్ట్ డబుల్ కోట్స్ రాసి వదిలేస్తాం కదా, అండర్స్కోర్ ఈనేమ్ ఈక్వల్ టు ఇది.
ఈ 3 కండిషన్స్ కూడా స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీకి చెక్ చేసుకోవచ్చు. ఈ నేమ్లో జస్ట్ డబుల్ కోట్స్ ఇచ్చి వదిలేసిన స్ట్రింగ్ డాట్ ఎంటీ అనే వాల్యూని అసైన్ చేసిన నల్ అనేది వాల్యూ వచ్చిన ఇది హ్యాండిల్ చేస్తుంది. స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ ఈ మెథడ్. ఓకేనా? అది ఇన్బిల్ట్ మెథడ్. సో స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ అని మన వాల్యూ పాస్ చేసామంటే అసలు దాంట్లో ఏమీ లేదా అనేది ఇది ఈ మెథడ్ ఐడెంటిఫై చేస్తుంది. సో దీంట్లో ఏమీ లేదు, నల్ ఇచ్చినా సరే ఎంటీగా వదిలేసినా సరే ఇట్లా ఇచ్చినా సరే 3 కండిషన్స్లో కూడా ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అదే నేను ఇలా ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్కోర్ ఈనేమ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఒక స్పేస్ ఇచ్చా, ఇది వ్యాలిడే. ఎందుకంటే స్ట్రింగ్స్ ఈవెన్ స్పేస్ ని కూడా కన్సిడర్ చేస్తాయి యాజ్ అ స్ట్రింగ్. అర్థమైందా? వాయిస్ అందరూ చెప్పట్ల. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్స్ మీకు మీరు రెగ్యులర్గా వాడతారు. ఇవి స్ట్రింగ్ డాట్ యూజ్ నల్ ఆర్ ఎంప్టీ అనేది మీరు చాలా రెగ్యులర్గా వాడతారు. ఓకేనా? వాయిస్ అని బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుందా? ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీ అనే మెథడ్స్ ని మీరు చాలా రెగ్యులర్ గా వాడతారు అని అంటున్నా. సో ఇక్కడ సెట్ మెథడ్ లో సెట్ ప్రాపర్టీలో ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీ ఆఫ్ వాల్యూ అనేది చెక్ చేసి ఇది కనుక ఒకవేళ ఎంప్టీ అయితే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, లేదంటే అండర్స్కోర్ ఈ నేమ్ కి వాల్యూని అసైన్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఎక్సెప్షన్ త్రో చేయలేదు, ఏదో సమ్ మ్యానిపులేషన్ జరిగి వాల్యూ ఎక్సెప్షన్ రాకుండా తర్వాత పాస్ అయింది, ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చింది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, అప్పటికి కూడా స్ట్రింగ్ వాల్యూ కనుక దిస్ డాట్ ఈ నేమ్ కూడా ఏదైనా వాల్యూ ఉంటే అసలు ఏమీ లేకపోతే ఈ వాల్యూలో నో నేమ్ అనే దాన్ని ప్రింట్ చేయమంటున్నారు. లేదంటే మనం ఇక్కడ ఏదైతే అసైన్ చేసామో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేయకుండా అండర్స్కోర్ ఈ నేమ్ కి సమ్ వాల్యూ అనేది, అంటే మనం ఏం వాల్యూ అయితే ఇచ్చామో ఆ వాల్యూ అసైన్ అయిపోయింది. ఇక్కడ నేను నల్ వాల్యూ ఇచ్చా, ఒక్కొక్కసారి ఈ స్కిప్ అయిపోతాయి కండిషన్స్, అంటే మన కండిషన్ కరెక్ట్గా రాయకపోతే ఒక్కోసారి స్కిప్ అవుతాయి. సో అందుకనే ఇంకో సెకండరీ కాషన్ కింద మళ్ళీ ఇక్కడ ఎంప్టీ చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు ఒకవేళ వాల్యూ కనుక అసలు ఏమీ లేదంటే నో నేమ్ అనేది ప్రింట్ చేయండి, లేదంటే నేను ఇచ్చిన వాల్యూనే ప్రింట్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ కి వ్యాలిడేషన్స్ అని చెక్ చేయొచ్చు. మీకు వ్యాలిడేటర్స్ అని ఉంటాయి. ఆ వ్యాలిడేటర్స్ అనేవి రాస్తున్నప్పుడు ఏంటంటే వాటిలో చెక్ చేయాలన్నమాట, మీకు ఇన్పుట్ ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్లాస్కి మీరు వాల్యూస్ అసైన్ చేస్తారు కదా, ఇప్పుడు మీకు లాగిన్ ఫామ్ ఉంది, లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఒక ఫార్మ్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు ఏం చేస్తారు, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి, అట్లా అడిగిన డీటెయిల్స్ అన్ని మీరు పాస్ చేస్తారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా. ఒకవేళ యూజర్ నేమ్ వాళ్ళు మినిమం 10 క్యారెక్టర్స్ ఉండాలి అని అంటారు, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ. మీరు 9 క్యారెక్టర్స్ ఇచ్చారు, అప్పుడు అది వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు.
ఆ క్లాస్ కి వాల్యూస్ అసైన్ చేస్తూనే మీకు ఎక్సెప్షన్ వచ్చేయాలి. అది లోపలికి వెళ్ళి ప్రాసెస్ జరిగి ఇది కరెక్ట్ కాదు అని అది చెప్పకూడదు. అదంతా వేస్ట్ ఆఫ్ టైం. సో అందుకనే మనం వ్యాలిడేటర్స్ అనే వాటిని వాడతాం. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? సార్ అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? ఎస్ సార్. సో కన్వర్ట్ డాట్ 2 into 32 ఇవన్నీ చెప్పాను కదా మీకు. ఫ్లోట్ వాల్యూ చూడండి, సమ్ వాల్యూ ఇచ్చాను, దీన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? డెసిమల్స్ ముందు వరకు కన్సిడర్ చేస్తుంది. డెసిమల్ పాయింట్ ముందు వరకు ఉన్న వాల్యూ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ముందు చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు బ్రాకెట్స్ లో ఇంట్ రాశాను, చూసారా? సో దాన్ని కాస్టింగ్ ఆపరేటర్ అంటాం. అది తప్పు కాదు. అంటే యాక్చువల్ గా నంబర్స్ టు నంబర్స్ కి మనం వాల్యూస్ అసైన్ చేస్తున్నప్పుడు కాస్టింగ్ ఆపరేటర్ అనే దాన్ని మనం కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్ ఇంటీజర్స్ కి. డబల్ టు ఫ్లోట్ కానీ, డబల్ టు డెసిమల్ కానీ, లేకపోతే డెసిమల్ టు వీటికి చేస్తున్నప్పుడు మాత్రం చేయొచ్చు, అదే కంపల్సరీ ఇవ్వచ్చు. అక్కడ చూడండి, ఒక చిన్న చూడండి, కాస్టింగ్ ఆపరేటర్ int is not recommended to do the conversion from float to int. It will not throw any exception, but the result value will be wrong. So second condition చూడండి, int b equal to convert dot to int 32 of f అనేది floating point value. So console dot write line of b. సో టార్గెట్ టైప్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు డెసిమల్ పాయింట్ ముందున్న వాల్యూ అంతా ప్రింట్ అవుతుంది. సో ఇది కాదు అసలు, మనకి ఈ రెండు సిచ్యువేషన్స్ లో కూడా ఒక్కోసారి ఎక్సెప్షన్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ ఫ్లోట్ వాల్యూ కాకుండా ఏదైనా స్ట్రింగ్ పెడతా, అది ఆ స్ట్రింగ్ లో కూడా ఖచ్చితంగా నంబర్స్ ఉంటేనే నా ఇంటీజర్ కి అసైన్ అవుతాయి. కన్వర్ట్ డాట్ 2 into 32 మెథడ్ అనేది will return exception when input is having characters other than numbers. ఆ కన్వర్ట్ డాట్ 2 into 32 ఆ వాల్యూ ఏదైతే మనం ఇన్పుట్ గా తీసుకుంటున్నామో, ఒకవేళ దాంట్లో కనుక ఎటువంటి నంబర్స్ లేవు, అన్ని లెటర్సే ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎందుకు? స్ట్రింగ్ వాల్యూని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం పార్స్ అనే దాన్ని వాడతాం. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, లైన్ నెంబర్ 22, స్ట్రింగ్ ఈక్వల్ టు 43434 అని ఇచ్చాం. సో ఇంటూ దట్ పార్స్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి కన్సోల్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత అసలు ఒక్కో సిచ్యువేషన్ లో ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చిన కరెక్ట్ గా ఉన్నాయో లేదో అనేది కూడా డౌటే. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ లో మన దాంట్లో ఉన్నాయన్ని నంబర్స్ కాబట్టి నేను ఇంటూ డాట్ పార్స్ అని చెప్పేసి వాడాను. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఏమైనా లెటర్స్ తేడా వస్తాయి. ఎక్సెప్షన్ కనుక ఎప్పుడైతే త్రో చేసిందో మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడికే స్టాప్ అయిపోతుంది. సో దానివల్ల మనకి టైం వేస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ట్రై పార్స్ అనే ఒక మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటీజర్ డాట్ ట్రై పార్స్ ఆఫ్ ఆ స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వాల్యూ కామా అవుట్ రిజల్ట్. ఒకవేళ మీరు ఇచ్చిన వాల్యూ గనక నంబర్కి కన్వర్ట్ అయితే
ఆ వాల్యూని అవుట్ పారామీటర్ రిజల్ట్ అనే దాంట్లో మీకు స్టోర్ చేసి రిటర్న్ చేస్తుంది. అదే ఒకవేళ మీరు ఇచ్చిన వాల్యూ కనుక నంబర్కి కన్వర్ట్ అవ్వకపోతే ఆ వాల్యూ మీకు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అలా వదిలేస్తుంది. అంటే సమ్ డమ్మీ వాల్యూ పెట్టి వదిలేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇదిగోండి సెకండ్ ఇది చూడండి. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, 3432G అని ఇచ్చాను. ఇక్కడ ట్రై పార్స్ చేస్తే నాకు రిజల్ట్ 2లో ఏమొస్తుంది? 432 రాదు. ఇన్కరెక్ట్ ఫామ్. ఇందాక ఏం చెప్పాను? ఓకే, అది స్ట్రింగ్ ఉంది కాబట్టి ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది సార్. అదే ఆ G తీసేస్తే 3432 వస్తుంది. 432 అనేది ప్రింట్ అవుతుంది. 3432 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాము. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాబ్లం సిస్టమ్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ వచ్చింది. అంటే ఇంటీజర్ లిమిట్ కూడా దాటిపోయింది ఆ వాల్యూ. ఎస్ సార్. ఫస్ట్ దాంట్లో కూడా ఓవర్ఫ్లో దాటిపోయింది. అందుకనే సమ్ నెగిటివ్ వాల్యూ ప్రింట్ చేసింది ఇవ్వాల్సిన వాల్యూ కన్నా. అర్థమైందా? ఎస్ సార్. సో వాల్యూస్ మీరు ఇచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న టైప్స్ కి వాల్యూ ఇచ్చుకోవడం బెటర్. ఇప్పుడు ఇట్లా తగ్గించాను. సో చూడండి, ఫస్ట్ కండిషన్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసేసి ప్రింట్ చేసింది. సెకండ్ కూడా అంతే. కన్వర్ట్ టు ద ఇంటూ 32 కనుక ఎప్పుడైతే మీరు వాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎక్సెప్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మీరు కంపల్సరీగా చేయాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మనం ఛాన్స్ ఉంది. సో మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది రాసుకోవడం బెటర్. లేదంటే దాని కాకుండా వేరే ఏదైనా సేఫ్ మెథడ్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవడం బెటర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మారుద్దాం. స్ట్రింగ్ స్టార్ ఈక్వల్ టు 43434 F అని ఇచ్చాను. అక్కడ ఏం జరుగుద్ది? ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఎందుకు? F అనేది స్ట్రింగ్ కాదు. F అనే స్ట్రింగ్ ఉంది. నంబర్ కాదు కాబట్టి. ఓకేనా? yes sir. సో ఇక్కడ తీసేద్దాం. ఇప్పుడు చెప్పమా. సో ఇప్పుడు స్ట్రింగ్ 3 దగ్గర ఇంటూ ద ట్రై పార్స్ వాడుతున్నా కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఒకసారి ఆన్ చేయి, అక్కడ ఆన్ చేయను, అక్కడ ఆఫ్ చేయి.
సరే, ఇంకేనా ఈ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. సో ఆ ప్రోగ్రామ్స్ నేను మీకు మెయిల్ చేస్తాను. ఎస్ సార్. ఓకే, సో క్లాస్ ఇక్కడికి ఎండ్ చేద్దాం.